హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు మీకోసం 200 యార్డ్స్లో కొత్తగా నిర్మాణం చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపించబోతున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకు బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు 30 ఫీట్ రోడ్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంది. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకు ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కార్ పార్కింగ్ వచ్చేసి మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మీరు ఆల్మోస్ట్ ఒక 2 పెద్ద కార్స్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఒక 3 to 4 బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవడానికి స్పేస్ అనేది అవైలబిలిటీలో ఉంది. మనం చూసుకుంటే పార్కింగ్ ఏరియాలో కంప్లీట్గా గ్రానైట్ అనేది యూస్ చేశారు ఫ్లోరింగ్. దాంతోపాటు వాల్స్కి మనకు 2x4 సైజ్లో డిజైన్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది గోల్డెన్ కలర్ పట్టీతో. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అనేది నిర్మాణం చేశారండి. మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మొదట హాల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకు హాల్లో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఒక విండో అనేది ఉంటుంది. దాంతోపాటు మనకు బిల్డర్ వచ్చేసి టీవీ యూనిట్ డిజైన్ అనేది కన్స్ట్రక్షన్లోనే ప్రొవైడ్ చేశారు. మనకు కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అనేది సపరేట్ రూమ్ లాగా క్రియేట్ చేశారు. మీరు చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ అనేది ఉంటుంది ఎగ్జిట్కి. దాంతోపాటు మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. దాంతోపాటు మనకు కట్లనీ యూనిట్ కూడా ఇక్కడే ఉంటుంది. చూసుకుంటే మీకు వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. మనకు పూజా రూమ్ వచ్చేసి డీసెంట్ సైజ్లో ఉంటుంది. దాంతోపాటు మనకు పూజా రూమ్లో టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూసుకుంటే షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వెస్ట్ సైడ్లో విండో అనేది ఉంటుంది. మనకి బెడ్రూమ్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. దాంతోపాటు మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. మీరు చూసుకుంటే బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. విత్ వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు హాల్లోనే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బాత్రూమ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఇండియన్ స్టైల్లో ఉంటుంది. దీనికి కంప్లీట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ టైల్స్ యూస్ చేశారు. వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. దీనికి వెస్ట్ సైడ్లో విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఈ రూమ్కి వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు స్టోరేజ్ యూనిట్ కోసం లోవర్ అనేది ఉంటుంది. మనకు పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు ఈస్ట్ సైడ్లో ఒక 3 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇక్కడ మనకు వాష్ ఏరియా కోసం ప్రొవిజన్ కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకు ఇంటి బ్యాక్ సైడ్ ఒక 1 ఫీట్ గల్లీ అనేది ఉంటుంది. ఈ ఇంటికి లెఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మీరు కావాలంటే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు స్టెప్స్ కింద ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు వెస్ట్ సైడ్లో 1 ఫీట్ గల్లీ అనేది కూడా ఉంటుంది. మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ఛానల్కి ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ఇటువంటి మరెన్నో వీడియోలు తీయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ముఖద్వారం అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనకు నార్త్ ఫేసింగ్లోనే ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం ఇంటిలోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ హాల్ అనేది ఉంటుంది ఫ్రెండ్. హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఈస్ట్ సైడ్లో విండో అనేది ప్రొవైడ్ చేశారు గ్రానైట్ గుమ్మలతో. దాంతోపాటు మనకు ఫాల్ సీలింగ్ అనేది ఉంటుంది. మనకు బేసిక్ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు కావాలంటే మీరు ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా కంప్లీట్గా టైల్స్ అనేది యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు హాల్, బెడ్రూమ్, కిచెన్స్కి మనకు ఫాల్ సీలింగ్ అనేది యూస్ చేశారు. బిల్డర్ వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్స్కి వైట్ కలర్ అనేది ప్రిఫర్ చేశారు. మీరు చూసుకుంటే కిచెన్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. మీకు ఒక డోర్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటే సేమ్ కింది ప్యాటర్న్లో పైన కూడా మనకు కట్లరీ యూనిట్ ఇచ్చారు. దాంతోపాటు వాష్ ఏరియా కూడా కొంచెం ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు ఇక్కడ పూజా యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. పూజా యూనిట్ సేమ్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇచ్చారు. డీసెంట్ సైజ్లో ఉంటుంది. కంప్లీట్గా ఇంటీరియర్స్లో టైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మీరు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ అనేది కామన్. అండ్ దాంతోపాటు మనకు వెస్ట్ ఫేసింగ్లో విండో ఇచ్చారు గ్రానైట్ గుమ్మలతో. అండ్ దాంతోపాటు దీనికి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే డ్యూయల్ కలర్ టైల్స్ యూస్ చేశారు. మనకు హాల్లో నుంచి మరో 2 బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. బెడ్రూమ్లో మనకు వెస్ట్ ఫేసింగ్లో విండో అనేది ఉంటుంది. అండ్ స్టోరేజ్ పర్పస్ మనకు లో రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఇది మరొక బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే దీంట్లో కూడా మనకు వెస్ట్ ఫేసింగ్లో విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతోపాటు మనకు సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ అనేది కూడా ఉంటుంది.
మీరు ఇంతకుముందు చూసిన బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. ఈ బాత్రూమ్ మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి ఈ స్టైల్లో 2.5 feet గల్లీ అనేది ఉంటుంది. దీంతోపాటు మనకు కిచెన్లకు ఎంట్రన్స్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు వాషింగ్ మిషన్కి సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూస్తే ఓన్లీ లైట్స్ అండ్ డోర్స్ ఫిట్టింగ్ మాత్రం పెండింగ్గా ఉన్నాయి. ఒకసారి మీకు ఇంటి పైకి వెళ్ళి పైనుంచి వ్యూ అనేది చూపిస్తాను. మనకు ఇంటి పైన స్టెప్స్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూసుకుంటే ఇంటి చుట్టుపక్కల కంప్లీట్గా డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇది డెవలప్మెంట్ ఏరియాలోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బిల్డరు. ఈ ఇంటికి బిల్డర్ 2 crores కోట్ చేస్తున్నారు. మీ వద్ద ఎటువంటి కమిషన్ కూడా ఛార్జ్ చేయడం జరగదు. దాంతోపాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో హాయ్ అని DM చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.